ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో మీకు శ్రమ కలుగునను, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నానెను. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమను చూసి భయపడకు. దాని వెనకే నీకు సమాధానం ఉన్నది. నీవు లోకాన్ని జయించుట నేర్పించడానికి మాత్రమే ఈ శ్రమలు. వీటిని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. దేవునిలో నిలబడాలి గాని కృంగిపోకూడదు. లోకం వైపు చూడకూడదు. మనుషుల వైపు చూస్తే దేవునిలో ముందుకు వెళ్ళలేవు. నీ పిలుపు వేరు. దేవుని వైపే చూడు. ఆయన నిన్ను గొప్ప స్థానంలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకోండి. శ్రమలు చూసి భయపడిపోవద్దని వాక్యం సెలవిస్తుంది. నేను లోకాన్ని జయించి ఉన్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఈ రోజున నీ ముందు అంత భయంకరమైనటువంటి శ్రమ ఉన్నా, అది సముద్రమైన, వెనకాల ఫరో సైన్యమైన, అనారోగ్యమైన, ఆర్థిక సమస్య అయినా, ఆత్మీయ జీవితంలో సాతాను శోధనైనా, ఎన్ని పరిస్థితులున్నా ప్రియ దేవుని బిడ్డలారా, అధైర్యపడకూడదు. ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు ప్రతి శ్రమ అంతట్లో మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ నామానికి వందనాలు. రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. వేకువని లేచి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని మహింపరిచే ధన్యత నా జీవితాల్లో మీరు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. యోహాను రాసిన సువార్త ద్వారా మాతో మాట్లాడారు. లోకంలో మీరు శ్రమను ఎదుర్కోవాలని ధైర్యం తెచ్చుకోమని చెప్పారు. చాలాసార్లు ఎవరైతే శ్రమల్లో కృంగిపోతున్నారో, అధైర్యపడిపోతున్నారో, బలహీనపరచబడిపోతున్నారో వారందరినీ ప్రభా ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం. మేమందరం అనేక శ్రమలు చూసినప్పుడు భయము, ఆందోళన, చింత కలిగి ఉంటున్నాం తండ్రి. మీ కృపలో మా అందరికీ ధైర్యం దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. ఇదనపు పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యము, ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభావ మీ సన్నిధి, మీ అపారమైన కృప మాకు దయచేయమని నడిచిన ఏదైనా పని పాటల్లో, ప్రయాణాల్లో మాకున్న ప్రతి అవసరత అకర్తలో మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రభు పేరట వేడుకుంటూ ఉన్నాం. ఈ దినమంతా కూడా కాచి కాపాడి సంరక్షించి నడిపిస్తారని సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను. ఈ ప్రార్థన యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్.